నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన ఘటనను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు బీజేపీ శ్రేణులు రౌడీల్లా వ్యవహరించారని ఆరోపించారు. తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఇటువంటి ఘటనలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కార్యాలయ ఆస్తులను ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మాట్లాడుతున్నాను. ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను, సతీష్ గారు, శేఖర్ గారు, మిగతా నాయకులందరూ ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ నిన్న చేసిన దుశ్చర్యలపై ఖండనను తీవ్రంగా ఖండిస్తున్నాం. జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క మునుపు చేసే అభివృద్ధి కార్యక్రమాలని, జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క మంచితనాన్ని ఓర్వలేక ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, దానికి అనుబంధ పెద్ద సంస్థ బీజేపీ చేస్తున్న దుశ్చర్యలకు భారత ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు కమిటీ సభ్యులు రచించిన భారత రాజ్యాంగంలో లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది. దాన్ని హరించడానికి ఈ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎన్నాళ్ళు సాగవు. మరి పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంది. ఆయన ప్రశ్నిస్తున్నారని, ఆయన ప్రతిదానికి అడ్డుపెడుతున్నారని ఈరోజు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాలపై ఇలాగ దాడులు చేసి అక్కడ ఉన్న కటౌట్లు, జెండాలను దహనం చేయడం అనేది, దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇటువంటి దుశ్చర్యలు చేయకుండా మున్ముందు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి భారత ప్రజలు దీని అందు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రజలందరూ సుముఖంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ భారతీయ జనతా పార్టీని, జిల్లా జాతీయ భారతీయ పార్టీ యొక్క నాయకుల తత్వాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఆస్తిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సాంప్రదాయం అంటే ఎక్కడా కూడా లేదు రాష్ట్రంలో. అందులో ముఖ్యంగా విజయనగరంలో కూడా ఎప్పుడు కూడా ఈ సాంప్రదాయాన్ని మనం చూడలేదు. ఒక పార్టీ ఆఫీస్పై వెళ్ళి ఇంకొక పార్టీ వాళ్ళు వెళ్ళి దౌర్జన్యం చేసి వాళ్ళ ఆస్తిని ధ్వంసం చేసే పరిస్థితి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం రౌడీజానికి ప్రాధాన్యత ఇస్తుందన్న విషయంలో ఈ విషయం కూడా ప్రధానమైనది. మొన్న ఢిల్లీలో ఏఐ సదస్సు జరగడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఈ సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మిట్లో ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఏఐ సమ్మిట్లో రోబోలు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. అవి కూడా చైనాకు సంబంధించిన రోబోల్ని, అందులోని వాళ్ళకి ఏదో ప్రధానమంత్రిని ఏదో అవమానించామని ఈ రాష్ట్రం అంతా కూడా ఈ బీజేపీ కార్యకర్తలు, రౌడీలు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై దండయాత్ర చేయడం అనేది చాలా అసందర్భమైన విషయం. ఇది కూడా ధర్నా కార్యక్రమం చేయమని చెప్పారే తప్ప ఇలాగా రౌడీజం చేయాలని కూడా ఎవరు చెప్పలేదు.